Hi, welcome to Krishna Kone Talks, and today's date is 6 June 2020, Portland, Oregon. ఇవాళ టాపిక్ ఏంటంటే గోల్స్ ఇన్ ఏ హోలిస్టిక్ వే, ఆశయాలు సంపూర్ణంగా స్నాప్ షాట్ అనమాట. సో నార్మల్గా ప్రతి పర్సన్కి డ్రీమ్స్ అంటూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి కళ్ళు ఉండాలి. కళలు లేని వ్యక్తి రాయితో సమానం. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఎ పర్సన్ విత్ నో డ్రీమ్స్ డస్ నాట్ హ్యావ్ లైఫ్. సో డ్రీమ్స్ అంటే కళలు, ఆశయాలు ఆర్ గోల్స్. గోల్ ఈజ్ ఎ డ్రీమ్ విత్ ఎ డెడ్ లైన్. సో ఒక గోల్ ఫామ్ చేసుకున్న తర్వాత ప్రతి వ్యక్తికి కొన్ని గోల్స్ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్స్ని మనం హోలిస్టిక్గా చూద్దాం. సో దేర్ ఆర్ 3 kinds ఆఫ్ గోల్స్: పర్సనల్ గోల్స్, ప్రొఫెషనల్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్. సో మనం పర్సనల్ గోల్స్ కింద వస్తే, రైట్, ఇట్స్ ఆల్ పర్సనల్, రైట్? సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఐ వాంట్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ మై ఫ్యామిలీ అనేది పర్సనల్ గోల్ అయి ఉండొచ్చు, రైట్? నేను రోజు ఒక 1 hour పిల్లలతో స్పెండ్ చేయాలి, వైఫ్కి వర్క్లో హెల్ప్ చేయాలి, పేరెంట్స్తో మాట్లాడాలి, రైట్? ఎస్పెషల్లీ కొంచెం పేరెంట్స్కి ఆ ఏజ్లో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఇట్స్ నాట్ ద మనీ యూ హ్యావ్ టు టాక్ విత్ దెమ్. దే నీడ్ పీపుల్ టు టాక్ విత్, దే నీడ్ పీపుల్ టు కన్వర్స్ విత్. సో పేరెంట్స్తో మాట్లాడండి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ మన ఈ 3 అయిపోయిన తర్వాత ఈ నార్మల్గా అందరికీ ఉండే పర్సనల్ గోల్స్. ఈ పర్సనల్ గోల్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మనం మెయిన్ 2 types తీసుకుంటే ఏంటంటే, ఇండివిజువల్ పర్సనల్ గోల్స్, గ్రూప్ పర్సనల్ గోల్స్. ఇండివిజువల్ పర్సనల్ గోల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ నేర్చుకోవడం, లైక్ అదర్వైజ్ రీడింగ్ బుక్స్, రైట్? ఆర్ట్ తీసుకుంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనుకున్నాం అనుకోండి, ఒక గిటార్ కానీ ఫ్లూట్ కానీ ఆ టైప్లో. దానికి మనకి అదర్ పర్సన్స్తో కనెక్షన్ లేదు. యూ కెన్ జస్ట్ పికప్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ లివ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. సో దేర్ ఇస్ నో డిపెండెన్సీ, ఇట్స్ కాల్డ్ ఇండివిజువల్ పర్సనల్ గోల్. సో నార్మల్గా గ్రూప్ గోల్స్ ఏంటి? స్పోర్ట్స్ అనేవి గ్రూప్ గోల్స్ అవుతాయి. అంటే ఒక సాకర్ గేమ్ కానీ, టెన్నిస్ కానీ, లేకపోతే క్రికెట్ కానీ, ఏది తీసుకున్నా యూ నీడ్ అదర్ పీపుల్ టు ఇంటరాక్ట్ విత్. దట్స్ మ్యాండేటరీ. సో దోస్ ఆర్ కాల్డ్ గ్రూప్ ఆర్ community based personal goals. So you need to have one of them, right? It's mostly what I suggest everybody is to have one individual personal goal and one community based personal goal. సో దీస్ ఆర్ బేసికలీ హాబీస్, రైట్? మనం వీటిని హాబీస్ అంటాం. చాలామందిని చూస్తూ ఉంటాను నేను. సో ఇక్కడ ఎస్పెషల్లీ యూఎస్లో ఏంటంటే, పీపుల్ కన్వర్ట్ దేర్ హాబీస్ ఇంటూ ప్రొఫెషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. దట్స్ ఎ వండర్ఫుల్ ట్రాన్సిషన్. సో హ్యావ్ గుడ్ హాబీస్. సో నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ గోల్స్. ప్రొఫెషనల్ గోల్స్ ఏమైనా ఉండొచ్చు, రైట్? సో నేను ఈ టాప్ ఎంఎంసీ కంపెనీస్లో వర్క్ చేయాలి, నేను నెట్వర్కింగ్ మీద వర్క్ చేయాలి, లేకపోతే నేను లేటెస్ట్ టెక్నాలజీస్లో వర్క్ చేయాలి, లైక్ అదర్వైజ్ మేబీ ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బిగ్ ఐటీ కంపెనీ ఆర్ మేబీ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో ఆల్ ప్రొఫెషనల్ గోల్స్. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. కానీ నార్మల్గా ఏంటంటే, నాకు దీంట్లో ప్రొఫెషనల్ గోల్స్ అనేవి ఏంటంటే, దీస్ ఆర్ ఫేజ్ ఓరియంటెడ్ ఇన్ యువర్ లైఫ్. సో ఈచ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఒక ప్రొఫెషనల్ గోల్ అనేది ఉంటుంది. ప్రొఫెషనల్ గోల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ కెమెలియన్, రైట్? సో దీంట్లో నాకు అలీబాబా జాక్మా చెప్పిన ఒక స్టేట్మెంట్ ఐ లైక్ ఇట్ అలాట్. అదేంటంటే, ఇట్ సేస్ ఫ్రమ్ 20 to 25 work hard and find out all the alternatives, all the professions you want to be in. And from 25 to 35, choose one of those professions and then do all the experimentation, work your ass off. And from 35 to 45, don't try new things, just hold on to whatever you selected before and then increase your experience on that. And from 45 to 55, become a mentor and use your experience and mentor juniors. And from 55, just retire and go to beach and have fun, right? So దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే, మన కెరీర్లో కానీ ఎప్పుడైనా స్టార్టింగ్ కెరీర్ చేసినప్పుడు ఉన్నంత ఎనర్జీ లెవెల్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి, రైట్? బ్రెయిన్
యూత్లో ఉన్నప్పుడు వర్క్ చేసినంత షార్ప్గా వర్క్ చేయదు, రైట్? ఎనర్జీ లెవెల్స్ కూడా యాజ్ ఏజ్ గ్రోస్ దే విల్ గో డౌన్. సో నేను 25 to 35లో చేసినట్టుగా వర్క్ నేను డే అండ్ నైట్ చేస్తాను, నైట్ 3 వరకు చేస్తాను ఎవ్రీడే అంటే మేబీ ఇన్ యువర్ 40s ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? దెన్ యూ హ్యావ్ టు షిఫ్ట్ గేర్స్ అండ్ choose in the same profession, choose a different role which will fit your phase of life, right? This is called intelligent transitions or rebalancing or whatever you call, right? So next one ఏంటంటే ఫైనాన్షియల్ గోల్స్. సో ఫైనాన్షియల్ గోల్స్ నార్మల్గా జనాలకు ఉండేది ఏంటంటే ఐ వాంట్ టు buy a big bungalow and then I want to buy a couple of foreign cars, right? And I want to live my life in a foreign country, right? I want to be the top payer or whatever it is, right? Sorry. సో ఇవన్నీ ఓకే, రైట్? ఇవన్నీ నార్మల్గా ఉండేది. కానీ నార్మల్గా పీపుల్ మర్చిపోయేది ఏంటంటే రిటైర్మెంట్. సో వై ఈజ్ రిటైర్మెంట్ ఇంపార్టెంట్? నార్మల్గా మనం తీసుకుంటే ఎనీ కెరీర్ ఈజ్ ఆల్వేస్ అరౌండ్ 30 years. నాట్ ఓన్లీ నౌ, మన ప్రీవియస్ జనరేషన్స్ తీసుకున్నా సేమ్ ఉంటుంది. ఏంటంటే ఓల్డ్ జనరేషన్స్లో, మన పేరెంట్స్ జనరేషన్లో వాళ్ళకి జాబ్ గవర్నమెంట్ జాబ్సే కాబట్టి జాబ్ రావడమే కొంచెం లేట్ అయ్యేది. సో లెట్స్ టేక్ ద కేస్, నార్మల్గా 30 yearsకి వచ్చే జాబు, 30 years జాబ్ చేసేవాళ్ళు, 60 years రిటైర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే జాబ్స్ కూడా ఫాస్ట్గా వస్తున్నాయి. లెట్స్ టేక్ ద కేస్ యూ ఆర్ గెటింగ్ ఎ జాబ్ ఎట్ 25, 30 years చేస్తాం అంటే 55 మన రిటైర్మెంట్ ఏజ్ అప్రాక్సిమేట్లీ. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ రిటైర్మెంట్గా తర్వాత మనం ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు సర్వైవ్ తీసుకుంటే ఇట్ హ్యాస్ డ్రమాటికల్లీ ఇంక్రీస్డ్, రైట్? ప్రీవియస్లీ 60 years తర్వాత జనాలు ఒక 10 ఏళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే ఎస్పెషల్లీ నేను యూఎస్లో నార్మల్గా ఏంటంటే ఈరోజు యూఎస్లో ఏముందో అది ఒక 10 to 15 years తర్వాత ఇండియాలో రిప్లికేట్ అవుతుంది అనేది నా అభిప్రాయం, రైట్? లైఫ్ స్టైల్ కానీ ఏదైనా సరే. సో ఈరోజు నేను యూఎస్లో చూస్తుంటే చుట్టుపక్కల దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దేర్ 90s, రైట్? లాట్స్ ఆఫ్ పీపుల్ 90s, 80s, ఐ సీ వెరీ లాట్. సో దట్ మీన్స్ మన 55 years రిటైర్ అయితే ఇంకో 30 years, 85 అని తీసుకుంటే అప్రాక్సిమేట్గా ఇంకో 30 years మన రిటైర్మెంట్లో సర్వైవ్ అవ్వాలి. కానీ ఏంటంటే ఇట్స్ లైక్ ద కీ పాయింట్ టు నోట్ ఇన్సైట్ ఏంటంటే మనం 30 to 55, 25 to 55 తీసుకుంటే 30 yearsలోనే మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి, మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుంటుంది. మనకి ఏజ్లో ఎక్కువ కొద్దీ మైండ్ షార్ప్నెస్ తగ్గుతూ ఉంటుంది, దానికి తగ్గట్టే ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి, రైట్? సారీ. అంటే ఏంటంటే మనం నెక్స్ట్ 30 years ఆఫ్టర్ 55 సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన మనీని మనం ఈ 25 to 55 ఆ ఏజ్లోనే సంపాదించాలి. ఎందుకంటే ఆఫ్టర్ 55 మన క్యాష్ ఇన్ఫ్లో అనేది అందరికీ జీరో కాకపోయినా ఆల్మోస్ట్ గెట్స్ రెడ్యూస్డ్ అ లాట్. కానీ చాలామంది జనాలు ఏమంటారంటే రిటైర్మెంట్ ఎందుకు భయ్యా, మనం మా పిల్లలు చూసుకుంటారు, రైట్? లేకపోతే మాకు అంత కాస్ట్ ఉండవు కదా రిటైర్మెంట్లో అంటే లెట్స్ టాక్ అబౌట్ ఇట్, రైట్? ఇప్పుడు జనరేషన్లో చాలామందికి వెన్ దే ఆర్ ఇన్ 40s దేర్ కిడ్స్ నాట్ ఈవెన్ కంప్లీటెడ్ దేర్ హై స్కూల్. అంటే ఏంటంటే వాళ్ళు 60 yearsకి వచ్చేసరికి వాళ్ళ పిల్లలు ఇంకా చదువుతూనే ఉంటారు. సో ఒకవేళ పిల్లలకి జాబ్ వచ్చిందనుకున్నా ఒక్కసారి మనం గమనిస్తే ఈ రోజుల్లో మన జనరేషన్లోనే జాబ్ ఎప్పుడు ఉంటుందో ఉండదో అనే భయంతో చాలామంది బ్రతుకుతుంటారు. అటువంటిది 20 years ఫ్రమ్ నౌ మన కిడ్స్కి స్ట్రగుల్ ఆలోచించుకుంటే దైర్ స్ట్రగుల్ విల్ బీ అట్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. వాళ్ళు ఒకవేళ మనల్ని పోషించాలి, మన కేర్ తీసుకోవాలనుకున్నా వాళ్ళకి సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే దే ఆర్ వెరీ బిజీ, దే విల్ బి, ఐఎమ్ షూర్ దే విల్ బి డ్యామ్ బిజీ విత్ దేర్ లైఫ్స్. రెండోది ఏంటంటే నాకు కాస్ట్ తక్కువ ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్ కాస్ట్ తగ్గినాయి మీకు, కానీ ఆ టైంలో హెల్త్ కేర్ కాస్ట్ యాడ్ అవుతాయి కదా. సో ద మనీ, ద అవుట్ఫ్లో ఆఫ్ ది మనీ విల్ బీ ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ యువర్ ఇన్ జాబ్ డ్యూరింగ్ రిటైర్మెంట్ ఆల్సో, రైట్? సో 30 years యాక్టివ్ పీరియడ్లో మనం ఏవైతే రిటైర్మెంట్ సేవింగ్స్ చేస్తామో అదే నెక్స్ట్ 30 years ప్యాసివ్ పీరియడ్లో యూజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ప్లాన్ యువర్ రిటైర్మెంట్ వెల్. ఓకే, సో మనం దీన్ని ఒక స్నాప్షాట్ ఫాస్ట్గా చెప్పాలంటే టూకీగా 3 kinds of goals. పర్సనల్ గోల్ మీన్స్ హాబీస్, ప్రొఫెషనల్ గోల్స్ మీన్స్ కెరియర్, ఫైనాన్షియల్ గోల్స్ మీన్స్ రిటైర్మెంట్. Plan your goals well.
and take care of your dreams. Thanks for listening.